Hi. Hi, namaste people. Channel. This is Akshita, this is Avika. You're excited? Yeah. Hi and namaste people. Welcome back to my channel. This is me Akshita. thumbnail చూస్తేనే అర్థమైపోతుంది మేము ఒక ఫాల్ ఫెస్ట్కి పోయినాం అన్నమాట. అసలు అది ఏంది, ఎందుకు చేస్తారు, అసలు అక్కడ ఏమేమి ఉండే, తర్వాత ఏమయ్యిందో కూడా తెలుసుకోవాలంటే ఎండ్ వరకు చూసేసేయండి, స్కిప్ చేయకుండా. అట్లనే ఎవరైనా నా వీడియోస్ ఇప్పుడే చూస్తున్నట్టయితే ప్లీజ్ నా కాంటెంట్ అంతా చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. కార్న్ బెలీస్, కార్న్ మేజ్ అండ్ పంకిన్ ఫెస్ట్కి వచ్చేసినాం. ఇప్పుడు మేము ఇక్కడికి రావడం సెకండ్ టైం. 2 years బ్యాక్ వచ్చినాం ఇక్కడికి. అప్పుడు అవిక చాలా చిన్నగా ఉండే అనమాట. వై నాట్ వన్స్ మోర్ అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఎక్స్ప్లోర్ చేయగలుగుతుంది, అన్నీ ఆడగలుగుతుంది కాబట్టి. బై ద వే క్లైమేట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా సపోర్టివ్గా ఉంది. యాక్చువల్గా వామ్గా, మరి కోల్డ్, మరీ హాట్ కాకుండా ఉందన్నమాట. ఈ ఫెస్ట్ అనేది అక్టోబర్ టు నవంబర్ మాత్రమే ఉంటుంది. కొన్ని క్రియేటివ్ రైడ్స్ అయితే కనిపించినాయి మాకు. ఇప్పుడు చూసినట్టయితే ఆ హార్స్ చూసినరా, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ అ సింగిల్ టైర్. ఒక టైర్ని అట్లా హార్స్ లాగా క్రియేట్ చేసి స్వింగ్ని క్రియేట్ చేసినారు. సో ఇదొక ఫామ్ ల్యాండ్, యాక్చువల్గా చాలా పెద్ద ప్లేస్. ఫాల్ తర్వాత ఇంకా హార్వెస్టింగ్ ఉండదు, ఎండ్ ఆఫ్ ది గ్రోయింగ్ సీజన్. డిఫరెంట్ అట్రాక్షన్స్ చేసినారు అనమాట. ఈ బీచ్ చూసినారా, వీళ్ళు దాన్ని బీచ్ అన్నారు. మనకు బేసిక్గా శాండ్ పిట్ బదులు కార్న్ పిట్ చేసినారు పిల్లలందరూ ఆడుకోవడానికి. దాంట్లో మేము కూడా కొంచెం అట్లా టైంపాస్ చేసినాము. ఇట్ వాజ్ సో ఫన్, కొంచెం రిలాక్సింగ్ ఉండే ఇట్లా. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది రైడ్స్ రిస్ట్రిక్షన్ అనేది ఏం లేకుండే, అన్లెస్ అండ్ అంటిల్ 3 years బిలో ఉంటే కొంచెం ప్రాబ్లమే కదా. సో అట్లా అలౌ చేయలే, కానీ ఈవెన్ ఎల్డర్స్ కూడా పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. అవికాకి బెస్ట్గా నచ్చింది ఈ కార్న్ బీచే. మొత్తం కార్న్ మహిమ అయిపోయింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదన్నమాట. ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయిన చెట్టు. ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టు చలి స్టార్ట్ అయిపోతుంది. సో ఇది కార్న్ మేజ్ అండ్ ఆల్సో పంకిన్ ఫెస్ట్ కూడా. దీంట్లోనే ట్రిక్ ఆర్ ట్రీట్ ఆర్గనైజ్ చేసినారు. లైక్ హ్యాలోవిన్ టైంకి యూజువల్గా అందరు ఇట్లా సూపర్ హీరోస్ కానీ ఈవిల్ క్యారెక్టర్స్ అన్ని ఇట్లా కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చి చాక్లెట్స్ ఇస్తుంటారు. ఇక్కడ అవిక ప్రిన్సెస్ని చూసి మస్తు ఎక్సైట్ అయింది, కానీ దగ్గర పోవడానికి భయపడ్డది. అండ్ షీ లవ్స్ దిస్ ప్రిన్సెస్ హియర్. కొన్ని పేర్లు అయితే నాకే తెలియదు. అవిక అన్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటుంది, ప్రిన్సెస్ నేమ్స్ కానీ క్యారెక్టర్స్ కానీ. ట్రిక్ ఆర్ ట్రీట్ తర్వాత మేము డైరెక్ట్ లంచ్ చేద్దామని ప్రొసీడ్ అయిపోయినాము. నేను యాక్చువల్గా లంచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చిన. ఇక్కడ బేసిక్గా అంతా స్నాక్స్ లాగానే ఉంటుంది ఫుడ్, ప్రాపర్ లంచ్ లాగా నాకైతే అనిపించలేదు. బాయిల్డ్ స్వీట్ కార్న్, డోనట్స్, క్యారమలైజ్డ్ యాపిల్స్, సో ట్రీట్స్ అండ్ డెజర్ట్స్ లాగా అనిపిస్తాయి, కానీ ప్రాపర్ మీల్ లాగా ఉండదు. దీంట్లో మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన ఈ సీజనల్ డోనట్స్ యాపిల్ సీడర్తో చేస్తారు.
చాలా బాగుంటుంది అసలు. సో నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. పిగ్స్ రేస్ అంట, మీరే చూసేయండి. బేబీ యానిమల్స్ అండ్ ఫామ్ యానిమల్స్ అంటే అవికకి చాలా క్రేజ్ అనమాట. కాకపోతే క్రేజ్ దూరం వరకే, దగ్గర వరకు పోదు, టచ్ చేయదు. సో ఇక్కడ చిన్న పిల్లలందరూ వచ్చి యానిమల్స్ని బాగా పెట్ చేస్తున్నారు. వాటికి ఫీడ్ కూడా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలా సూపర్ క్యూట్గా ప్లేఫుల్గా ఉన్నాయి అవి. అసలు ఏం అంటలేవు కూడా పిల్లల్ని. నెక్స్ట్ కమ్స్ ది డాగ్ షో. ఈ డాగ్స్ అన్నిటిని రెస్క్యూ చేసినారు అనమాట. రెస్క్యూ చేసి వాటికి ట్రైనింగ్ చేసి మరీ షోస్ కండక్ట్ చేస్తున్నారు. ఆన్ పాయింట్ చేస్తున్నాయి అవైతే, చూడండి మీరే. Come on, Edwards. I told these people you were trained. Okay, timer reset. Let's start the count in 1, 2, 3. There he goes. Perfect run through the weaves over the jump into the tunnel, making his way back. Clean entry on those weaves. Yeah. Wow, that was the. We're gonna warm up Rio. Get him ready for that race. Oh yeah. Beautiful but very naughty Jack Russell Terrier. Help me welcome out a 2-year-old. His name is Jules. Showing off. Okay, Jules is out here ready to perform. Help me welcome out Bubblegum. Okay, we have the battle of the Jacks out here. Let's see what they can do. Who's gonna go first? Okay, taking the lead here. Big Blue, show us what you can do. Yeah, going for some rebounds off the chest. Weaving in between the legs. Oh yeah, with a hop at the end because this girl has style. Doing some arm overs, bubble style. So crazy. There we go. Doing a couple of spins, getting fancy. Rebound off the hip. To a foot rebound, folks. Yeah.
for something big. And answering with a foot stomp. He's got it. Sit pretty. Okay. Let's see what Bubblegum saved for her last trick. Oh, first trick, a good sit stay. Not all dogs can do this. Pretty impressive. To a walking handstand, folks. You want to see that one more time? Don't blink because you might miss it. Oh, yeah. Okay. Okay, we're going to set up Riot. Get her ready for that jump. She is very focused on her job and no problem. So, folks, you want to go higher? We're going to put the bar up at 48 inches. Woo, that's pretty high. So, come on, help Denver out and make some noise. You guys want to go higher? We're going to set the bar up at 52 inches. Okay, the bar is set. So if Denver's going to make this jump, the crowd needs to go wild. Yeah! You guys know the drill. Make some noise in 1, 2, 3. Big jump for 29 feet. To get as loud as you can for the final jump of the show. So help her out, folks, in 1, 2, 3. Here comes the train ride, Avika's most favorite and most awaited. షోస్ అయిపోగానే దీనికి పెద్ద పెద్ద లైన్స్ ఉండే, వెయిట్ చేసి మరి వి గాట్ ఇన్ టు దెమ్. ఆ ఫామ్ ఫీల్డ్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని తీసుకొస్తారు బేసిక్గా. వీ కెన్ ఆల్సో సీ ఫామ్ మేజ్. కాకపోతే ఆ మేజ్లోకి పోవాలనుకున్నాము, బట్ టైం సరిపోలే మాకు. ట్రైన్ రైడే కాకుండా దీంట్లో హెయిర్ రైడ్ అని ఒకటి ఉంది. ఆ సైడ్లో కనిపిస్తుంది కదా, వాళ్ళందరూ ఎక్కుతున్నారు. సో దట్ ఈస్ అ హెయిర్ రైడ్. ఒక ట్రాక్టర్లోనే చైర్లు వేసి కూర్చోబెట్టారు బేసిక్గా. మాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అది. సో వీ ఎంజాయ్డ్ దిస్ వన్. అండ్ ఫైనలీ దిస్ మినీ జూ. సో ఈ జూ అంటే నార్మల్ ఫామ్ యానిమల్సే ఉన్నాయి అక్కడ, ఏం పెద్ద వైల్డ్ యానిమల్స్ కాదు. కానీ ఈ టైంకి క్లైమేట్ చాలా డిఫరెంట్ అయిపోయింది. సడన్గా ఫుల్ విండ్ స్టార్మ్స్ రావడము, అండ్ దట్టు డ్రై ఫామ్లో ఉన్నాం కాబట్టి ఆ హే అంతా ఎగురుతూ ఉంది. ఇక్కడ పీకాక్స్, బర్డ్స్, గోట్స్ అండ్ షీప్స్, ర్యాబిట్స్ కూడా ఉండే. సో వీటన్నిటికీ మనం ఫీడ్ కూడా చేయొచ్చు. ప్లేఫుల్ స్పేసెస్ని క్రియేట్ చేసినారు యానిమల్స్కి కూడా.
కిడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఫీడ్ చేస్తున్నారు. కొంతమంది భయపడతారు, కొంతమంది ఫీడ్ కూడా చేస్తున్నారు. అండ్ అందులో అవిక ఫస్ట్ అనమాట. నేను ఫీడ్ చేస్తా అంటది. దీని తర్వాత మేము కార్న్ మేజ్కి పోదాం అనుకున్నాము. కాకపోతే ఇట్ వాస్ టూ లేట్. ఎందుకంటే సడన్గా క్లైమేట్ అంతా మారిపోయింది. అండ్ లుక్ ఎట్ ద వెదర్ ఎట్లా కనిపిస్తుందో. అక్కడ ఉన్న ప్రాప్స్ అవన్నీ పడిపోవడం కూడా జరిగింది. కొంతమందికి ఇంజురీస్ కూడా అయినాయి. ఇట్లా ఫ్యూ మినిట్స్లో అల్లకల్లోలం అయిపోయింది అన్నట్టు అయిందనమాట. సో అక్కడ నుంచి ఇక్కడికి ఉరకడము, అందరూ వెళ్ళిపోవడము సడన్గా అయిపోయినాయి. ఎనీవేస్ కొన్ని అయితే మిస్ అయినాం, బట్ ఇట్ వాజ్ సో ఫన్ అండ్ ఎంటర్టైనింగ్. ఇంకా ఆబ్వియస్లీ రిటర్న్ పోయేటప్పుడు ట్రాఫిక్ జామ్స్ అయితే కామనే కదా. అట్లా స్లో మూవింగ్ ట్రాఫిక్లో బయటపడ్డాం. ఓకే దెన్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికీ మా యూటాలో జరిగిన కార్న్ మేజ్ ఫెస్ట్ నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చినట్టయితే Like, share, subscribe. to our channel and bye bye.